ప్రణయ ఫలితం 8వ భాగానికి స్వాగతం. మహారాజా, రణధీరే ఇక్కడ ఉండగా శిరస్సుతో ఏమి పని ఉంది అని జితేంద్రుడు భయంకర భృంగి చేతిలోని శిరస్సును కత్తితో నరికాడు. అది 2 ముక్కలుగా విడిపోయింది. దానిలో ఎముకలు కానీ నరాలు కానీ ఏమీ లేవు. అతను ఒక భాగాన్ని చేతిలోకి తీసుకొని మహారాజుకు మంత్రికి చూపిస్తూ, చూడండి, ఇదొక మైనపు ముద్ద. రణధీరే భయంకర భృంగిగా మారి ఈ కృత్రిమ సరస్సును చూపించి హంతకులను వశపరుచుకున్నాడు అన్నాడు జితేంద్రుడు. ఆ మాటలు విన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా భయంకర భృంగి ముఖంలోకి చూడసాగారు. భయంకర భృంగి నవ్వుతూ ముఖాన్ని గట్టిగా తుడుచుకున్నాడు. కృత్రిమ గడ్డం ఊడిపోయి క్రింద పడిపోయింది. ఈసారి అతన్ని అందరూ గుర్తించగలిగారు. భయంకర భృంగి రణధీరుగా మారిపోయాడు. మహారాజు సంతోషంతో రణధీర్ భుజం తట్టి, రణధీర్, భయంకర భృంగి పేరుతో నువ్వు చేసిన ప్రకటనలో నీ సహాయం కావలసిన వాళ్లను వంకర టింకర వరిపిడిలో కలుసుకోమని చెప్పావు. అదెక్కడుంది అన్నాడు. హంతకుల జాడ తెలుసుకోవడానికి ఉపయోగపడిన కీలక స్థానం అదే మహారాజా. బహిరంగ ప్రకటనలు చేస్తూ పగలే హత్యలు చేస్తున్న హంతకునికి తప్పకుండా గూఢచారి విద్యలో కొంచెమైనా ప్రవేశం ఉంటుందని ఊహించాను. ఆ సమయంలో ఇక్కడ గూఢచారులెవ్వరూ లేకపోవడంతో సాంకేతిక భాషలో వంకర టింకర వరిపిడిలో అన్నాను. మెలుకలు తిరిగి వేగంగా ప్రవహిస్తున్న సెలయేరని దాని భావం. నేను మిమ్మల్ని హత్య చేస్తానని చేసిన ప్రకటనలు మంచి ఫలితాన్నిచ్చాయి. అందువల్ల హంతకులు నన్ను కొలుసుకునే అవకాశం కలిగింది అని గురుఘంటాల్ అతని అనుచరులు సెలయేరు దగ్గర కలుసుకున్నది మొదలు అంతవరకు జరిగిన విషయమంతా వివరంగా చెప్పిన రణధీర్ జితేంద్రుని చూసి, గురూజీ, నా గురించి మీరు ముందే చాలా తెలుసుకున్నారు. ఎలా తెలుసుకోగలిగారు అన్నాడు ఆశ్చర్యంగా. మహారాజు, మంత్రి కూడా కుతూహలంగా జితేంద్రుని ముఖంలోకి చూశారు. జితేంద్రుడు వారి ఉద్దేశాన్ని గమనించి చెప్పడం మొదలుపెట్టాడు. రణధీర్, నా రూపంలో నిన్నిక్కడు పంపిన తర్వాత ఇక తనని జయించే వాళ్ళు లేరనే తలంపుతో శంకరదాసు దర్బారులో ప్రవేశించి మహారాజును హత్య చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో అతని రహస్యాన్ని వెల్లడి చేసి రామానందం, దేవానందములతో సహా అతన్ని బంధింపజేశాను. అంతలో వార్తాహరుడొకడు దర్బారులో ప్రవేశించి నువ్వు శత్రువుల చేతికి చిక్కావని, మహారాజు ఆపదలో ఉన్నారని తెలియపరిచాడు. వెంటనే నేను గజపతి మహారాజును అనుమతి పొంది ఇక్కడకు బయలుదేరాను. కొంత దూరం వచ్చేసరికి నన్ను కృష్ణదాసు వెంబడిస్తూ ఉన్నట్లు గ్రహించాను. దారిలో అతనికి చిన్న చిట్కా ఇచ్చి తెలివి తప్పించేసరికి బాగా చీకటి పడిపోయింది. అతన్ని భుజం మీద వేసుకొని నెమ్మదిగా వస్తూ ఉండగా 4 మనుషులు నా వెనకాల నుంచి వచ్చి చురుగ్గా నడుస్తూ నన్ను తప్పించుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నాకు కొంచెం అనుమానం కలిగించాయి. నేను కూడా చప్పుడు కాకుండా ఆ చీకట్లో వాళ్లను అనుసరించాను. సుందరగడం సమీపానికి వచ్చాక వాళ్ళు బాటను విడిచిపెట్టి సెలయేటి వైపు తిరిగారు. నేను కూడా వాళ్ళ వెనుకనే వెళ్ళాను. ఏటి ఒడ్డున కొందరు మనుషులు కూర్చొని ఉన్నారు. వాళ్ళు నా ముందు వెళ్ళిన వాళ్ళని చూడగానే, రండి, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి రాజభవనంలో ప్రవేశించాలి అని వీరగడంలో మన ప్రకటన ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నారు. మన ఆటలు అక్కడ సాగేటట్టేమీ లేవు. ఈవేళ మధ్యాహ్నం జితేంద్రుడు 3 శత్రు గూఢచారుల్ని బంధించాడు అన్నాడు నా ముందు వెళ్ళిన వాళ్ళల్లో ఒకడు. ఓహ్, అలాగా అన్నాడు ఒకతను. అతని గొంతుకలో మరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఉత్సాహం నా దగ్గర దాగింది కాదు. ఆ గొంతుక నాకు చిరపరిచితమైనదే. అది రణధీర్ గొంతుక. ఆ సమయంలో శత్రుముఖతో అతనెందుకు కలిసింది తెలుసుకోవాలని దగ్గరగా ఉన్న ఒక చెట్టు మరుగున నిలబడి వారి మాటలు వింటున్నాను. గురుఘంటాల్, ఇదిగో ఈ బంతి నీ దగ్గర ఉంచుకో. మిగిలినవి అందరూ అన్నీ తీసుకోండి. ఉండండి, తొందరపడకండి. చీకట్లో చేతిలో నుంచి జారిపోతే ప్రమాదం అంటూ రణధీర్ చిన్న కాగడ వెలిగించాడు. ఆ వెలుతురులో అందరినీ స్పష్టంగా చూడ్డానికి వీలయ్యింది. రణధీర్ ఇంతకు ముందున్న వేషంలో ఉన్నాడు.
అతనికి సమీపంగా మరొక అతను కూర్చొని ఉన్నాడు. అతని వేషాన్ని బట్టి, దర్పాన్ని బట్టి అతనే గురుగంటాలని సూక్ష్మంగా తెలుసుకున్నాను. మిగిలిన 9 కొంచెం దూరంగా కూర్చున్నారు. భయంకర భృంగి రూపంలో ఉన్న రణధీర్ వెలుతురులో అందరినీ ఒకసారి నిదానించి చూసి, ఇక మనం బయలుదేరదాం అంటూ లేచి నిలబడి అందరికీ ప్రేలుడు బంతులను ఒక్కొక్కటి చొప్పున ఇచ్చాడు. అతనే వాళ్ళందరికీ నాయకత్వం వహించి రాజభవనానికి తీసుకొని రావడంలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి, నేను తొందరగా పురంలో ప్రవేశించి కృష్ణదాసును సైనికులకు అప్పగించి ఇక్కడికి చేరుకున్నాను. తర్వాత ఏమి జరిగింది మీ కళ్ళతోనే చూశారు అన్నాడు అందరినీ ఉద్దేశించి. అప్పటి వరకు మౌనం వహించిన గురుఘంటల్ రణధీర్ని చూస్తూ, పిరికి పందా, ధైర్యం ఉంటే బహిరంగంగా ఎదిరించి బంధించలేకపోయావా అన్నాడు ఆవేశంగా. రణధీర్ అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ, గురుఘంటాల్, నువ్వే తెలివైన వాడివి కావు. నీ ఉద్దేశాన్ని కనిపెట్టలేనంత మూర్ఖుణ్ణి కాను. మతతత్వాన్ని రేకెత్తించి నీకు అండగా ఒక జాతిని నిలుపుకుందామని చూశావు. నీ నీచ స్వభావాన్ని మరుగుపరచి నిజం దాచి రాజద్రోహులైన నజీరుద్దీన్, మహమ్మద్ అలీలకు కలిగిన కష్టనష్టాలను మతం ముందు పెట్టి అభిమానాన్ని సంపాదించాలనుకున్నావు. నీ తెలివి తక్కువతనానికి చాలా విచారిస్తూ ఉన్నాను. ఏ మతం, జాతి అన్యాయాన్ని బలపరచదు, అక్రమాన్ని సహించదు. ధర్మానికి విరుద్ధంగానూ శాంతికి వ్యతిరేకంగానూ ప్రవర్తించేవాన్ని ఆదరించే మతం ఈ ప్రపంచంలోనే కనిపించదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. జాతి మత భేదాలను విస్మరించి ధర్మానికి, సత్యానికి కట్టుబడి జీవించడం నేర్చుకో. మహారాజును క్షమాభిక్ష వేడుకొని సుఖంగా బ్రతుకు అన్నాడు. గురుఘంటాల్ తన తప్పును అంగీకరించి మహారాజు పాదాలను తాకి మన్నించమని కోరాడు. మహారాజు జాలి హృదయం గురుఘంటాల్ను క్షమించి విడిచిపెట్టింది. అతని అనుచరులు కూడా ఆ సమయంలోనే విడుదల చేయబడ్డారు. కానీ రాజశాసనం మాత్రం హంతకులను మన్నించలేకపోయింది. వారి హత్యాకాండను సహించలేకపోయింది. ప్రజాక్షేమానికి విరుద్ధంగాను శాంతికి భంగంగాను ప్రవర్తించి అక్రమ హత్యలకు కారకులైన నేరస్తులను విడిచిపెట్టడానికి వ్యతిరేకించింది. శాసనబద్ధుడైన మంత్రి ఆ నిమిషంలోనే హంతకులను తిరిగి బంధించి వారిని కారాగారంలో పడవేయమని సైనికులకు ఆజ్ఞాపించాడు. సైనికులు మంత్రి ఆజ్ఞను శిరసావహించారు. వాళ్ళు గురుఘంటాలిని, అతని అనుచరులను బంధించి తీసుకుపోయారు. తన అభిప్రాయానికి విరుద్ధంగా మంత్రి ఆజ్ఞాపించడం, సైనికులు తన సమక్షంలో మంత్రి ఆజ్ఞను పాలించడం మహారాజుకు చాలా అవమానంగా తోచింది. అంతేకాకుండా మంత్రి యందు మహాద్వేషం కూడా కలిగింది. అతను క్రోధంతో, మంత్రి, నా మాట కాదని నేను క్షమించి విడిచిపెట్టిన అపరాధుల్ని తిరిగి బంధించావు. సైనికులను కూడా నీ అదుపులో పెట్టుకున్నావు. ఇది సహించరాని విషయం. ఇంతకంటే రాజద్రోహం మరొకటి లేదు. ఈ నేరానికి నీకు ఏం శిక్ష విధించాలో తెలుసా అన్నాడు. మంత్రి బలభద్రదేవుడు మహారాజుకు చేతులు జోడించి నమస్కరించాడు. మహారాజా, మన్నించండి. శాంతంగా నా మాటలు వినండి. తర్వాత మీరు విధించే శిక్షకు నేను బద్ధున్నవుతాను. మహారాజా, హంతకులను మన్నించడంలో మీరు దూరం ఆలోచించలేదు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి. మిమ్మల్ని హత్య చేయడానికి సమకట్టిన హంతకులను మన్నించి విడిచిపెట్టడంలో మీ ఉదారత్వం, క్షమాశక్తి వ్యక్తమయ్యాయి. కానీ మహారాజా, ప్రజారక్షణ బాధ్యత, శాంతి భద్రతలను కాపాడవలసిన కర్తవ్యం మీ మీదే ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీ క్షేమ సౌఖ్యాలను ప్రజలు కూడా దృష్టిలో ఉంచుకుంటున్నారనే విషయం మర్చిపోకూడదు. మిమ్మల్ని హత్య చేయడానికి సిద్ధపడిన హంతకులను మీరు దయతలిచి విడిచిపెట్టవచ్చు. కానీ ప్రజా సమూహం మాత్రం తమ మహారాజుకు హాని చేయ తలబడిన వాళ్లను చిత్రవధ చేయకుండా విడిచిపెట్టదు. మరొక ముఖ్య విషయం మనవి చేస్తున్నాను. ఎంతటి మహారాజుకైనా శాసన విరుద్ధంగా ప్రవర్తించే స్వతంత్రం లేదు. హంతకులని నిరూపించబడిన వాళ్లను మన్నించే అధికారమూ లేదు. మహారాజా, మీరే శాసనాన్ని కాదంటే ఇక అమలుపరిచేదెవరు అన్నాడు. మంత్రి మాటలు విని అక్కడున్న వాళ్ళంతా మహారాజు ఆగ్రహం పెరిగిపోతుందని ఆందోళన పడుతూ ఉన్నంతలో మహారాజు మంత్రిని కౌగలించుకొని, మహామంత్రి, తొందరపడ్డాను. రణధీర్ గురుఘంటాలతో అన్న మాటల్లో
మహారాజుని వేడుకుంటే నిన్ను మన్నిస్తారు అనే భావం బాగా స్ఫురించింది. రణధీర్ కోరికను కాదనలేక హంతకులను క్షమించడానికి సిద్ధపడ్డాను అని రణధీర్ను చూసి, రణధీర్, హంతకులను విడిచిపెట్టమనేనా నీ ఉద్దేశం అన్నాడు. క్షమించండి మహారాజా, హంతకులకు వెనకాల ఇంకా ఏమైనా బలం ఉందేమో అనే సందేహంతో అలా అన్నాను అన్నాడు రణధీర్. అందువల్ల నీకేం తెలిసింది? ఏ విధమైన బలం లేదని రుజువైంది మహారాజా. ఎలా తెలుసుకోగలిగావు? మహారాజా, ఆ విషయం చాలా సూక్ష్మంగా తెలుసుకోవచ్చు. వెనకాల ఏమాత్రం శక్తి ఉన్నా మిమ్మల్ని గురుఘంటాలు ప్రాధేయపడడు, సరికదా? ఎన్నెన్నో ప్రగల్భాలు పలికేవాడు. అలాంటిదేమీ లేకుండా కాళ్ల మీద పడి మిమ్మల్ని ప్రాధేయపడటంతో అతని నిస్సహాయత వెల్లడైపోయింది అన్నాడు రణధీర్. రణధీర్ యుక్తికి మహారాజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మిగతా భాగం వచ్చే సంచికలో చెప్పుకుందాం.